పాకిస్తాన్ను దెబ్బతీయాలంటే గన్స్, మిసైల్స్ అవసరం లేదు, సింధు జలాలు చాలు. అందుకే గడబిడ పడుతోంది. ఎట్టకేలకు నిజాలను ఒప్పుకుంటున్నారు దాయాది పాలకులు. తాజాగా పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హాట్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ వేళ ఇండియా దాడులు చేస్తుంటే తనని బంకర్లో దాక్కోమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు జర్దారీ. తానందుకు ఒప్పుకోలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ ఆరోపించారు జర్దారీ. పాకిస్తాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో దేశ అధ్యక్షుడు జర్దారీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం హైడ్రో టెర్రరిజం అన్నారు. రాజకీయానికి నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదన్నారు. భారత్ మరో యుద్ధానికి సన్నద్ధమవుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదని తేల్చి చెప్పారు. నిజానికి యుద్ధం అంటే తుపాకుల మోత మోగాలి, యుద్ధ ట్యాంకులు గర్జించాలి, ఆకాశంలో ఫైటర్ జెట్లు నిప్పులు చిమ్ముతూ దూసుకువెళ్ళాలి. కానీ భారత్ పాక్ మధ్య ఇప్పుడు జరుగుతున్న వాటర్ వార్ సైలెంట్గా సాగుతోంది. మోదీ తీసుకున్న స్ట్రాటజిక్ డెసిషన్ ఇస్లామాబాద్ను షేక్ చేస్తోంది. షాపూర్ కండి ప్రాజెక్టు దాయాది గుండెల్లో దడ పుట్టిస్తోంది. నీళ్ల ఉగ్రవాదమా తేల్చుకోవాలంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఇండియా అల్టిమేటం జారీ చేసింది. పంతొమ్మిది 1960లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. సింధు నదీ జలాల్లో 20% ఇండియా, 80% పాకిస్తాన్ వినియోగించుకోవాలి. తూర్పునకు ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ జలాలను భారత్కు కేటాయించారు. పశ్చిమ దిశకు ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ జలాలను పాకిస్తాన్కు కేటాయించారు. నాడు సింధు జలాల ఒప్పందం అనేది స్నేహం, సద్భావన స్ఫూర్తితో ఏర్పాటైంది. అయితే తమకు కేటాయించిన నదీ జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు సిద్ధమైంది మోదీ సర్కార్. బ్లడ్, వాటర్ కలిసి ప్రవహించవు అని తేల్చేసింది. తాజాగా పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు ఇరు దేశాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇండో పాక్ రిలేషన్స్ జటిలమయ్యాయి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య పరిస్థితిని క్లిష్టతరం చేశాయి. దీంతో రెండు దేశాలు శాంతి మార్గంలో ముందుకు సాగుతాయా లేదా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మ రోజా, నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. నమస్కారం సార్. గిరిధర్ గారు, ఇప్పుడు ఇండియన్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో IWTని నిలిపివేయడం అనేది అంతర్జాతీయ చట్టం వియన్నా కన్వెన్షన్ ఆన్ ట్రీటీస్ అనేటువంటి ప్రకారం చెల్లుతుందా అనేది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఇది యూనిలేటరల్ వయోలేషన్ అనేసి పాక్ ఇప్పటికే వాదిస్తూ ఉంది. ఇది మొత్తము ప్లెయిన్ అండ్ సింపుల్ హైడ్రో టెర్రరిజం అని కూడా మాట్లాడారు, మనం చూసాం పాక్ ప్రెసిడెంట్. సో ఏం జరగబోతుందంటారు ఈ విషయంలో? అమ్మా, భారతదేశం దీని గురించి చాలా క్లియర్గా ఉందమ్మా. నువ్వు ఇష్టం ఏం చేసినా కానీ కూడా మేము దీని నుంచి వెనక్కి తగ్గేది లేదు అని నిర్ణయించుకున్నాం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కోర్ట్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఆర్బిట్రేషన్ కోర్ట్స్ కావచ్చు, ఎక్కడైనా మన స్టాండ్ చాలా క్లియరు. దీంట్లో మా సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం మేము తీసుకుంటాము. మా దేశం మీద వీళ్ళు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి మా దేశం మీద దాడులు చేసేంత వరకు దీన్ని సస్పెండ్ చేస్తున్నాము అన్నాం, రద్దు చేయలేదు, సస్పెండ్ చేసాం. కాబట్టి ఇంటర్నేషనల్ గా ఏ చట్టంలో ఎవరు మనల్ని ప్రశ్నించినా దాన్ని బేఖాతరు చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి పాకిస్తాన్ ఏం వచ్చినా కానీ దాన్ని పట్టించుకో. ఈరోజు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా 1945లో స్థాపించబడినటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే UN ఉందో, శాంతి కోసం అని చెప్పి సోకాల్డ్ శాంతి కోసం నెలకొల్పినది. రూల్స్ బేస్డ్ ఆర్డర్స్ పెట్టి ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా చాలా చట్టాలు తీసుకొచ్చి రూల్స్ ఆఫ్ ద లా, రూల్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్, ఇటువంటివన్నీ జెనీవా కన్వెన్షన్లు చాలా పెట్టారు. ఈ రోజు దాన్ని ఎవరైనా గౌరవిస్తారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి 5 మన UNSC యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైనా గౌరవిస్తున్నారా? రష్యా గౌరవించిందా? వాళ్ళు వెళ్ళి సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు గౌరవించారా, లేదా ఇప్పుడు రష్యా గౌరవిస్తుందా? జార్జియాలో వీళ్ళు అటాక్ చేశారు, యుక్రెయిన్ లో అటాక్ చేశారు, వాళ్ళు చేయదలుచుకుంది వాళ్ళు చేశారు. అమెరికా ఎవరినైనా గౌరవించిందా?
ఎవరు పర్మిషన్ తీసుకొని ఈరోజు ఖమేనీని చంపారు వాళ్ళు? ఎవరు పర్మిషన్ తీసుకొని అక్కడ యుద్ధం చేస్తున్నారు? కాబట్టి రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేది ఎప్పుడో చచ్చిపోయింది. ఏ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఏ రూల్స్ ఆధారంగా మన దేశం మీద ఇన్ని అటాక్స్ చేయించారు? ఏ రూల్స్ ఆధారంగా వాళ్ళు ఇంత ఉగ్రవాదాన్ని మనం రెచ్చగొట్టి మన దేశంలో ఇంత అరాచకాన్ని సృష్టించారు వాళ్ళు? కాబట్టి దానికి తగిన మూల్యం వాళ్ళకి చెల్లించుకోక తప్పదు. మనం సస్పెండ్ చేశాక కానీ మనం ఎక్కడా కూడా ఇంకా, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒక కొలికి రావడానికి కనీసం అంటే ఒక దశకం పడుతుంది, 10-15 సంవత్సరాలు పడుతుంది. గతంలో ఇండస్ వాటర్ ట్రీటీ పుణ్యమా అంటూ ఆఖరికి మనం దాంట్లో ఉన్నటువంటి సిల్టేషన్ కూడా చేయలేకపోయాం. సిల్టేషన్ అని ఉంటుందమ్మా, నదులలో నదీ ప్రవాహం వస్తున్నప్పుడు దాంతోపాటు మట్టి కూడా వస్తుంది, మట్టి రాళ్ళు కూడా వస్తాయి. వచ్చినప్పుడు డ్యామ్ దగ్గర ఏమవుతుందంటే అది పేరుకుపోయేసరికి నీటి మట్టం తగ్గిపోతుంది, దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. తరచూ దాని మట్టిని రాళ్లను మనం అక్కడి నుంచి తీయాలి, తీస్తే కానీ ఆ స్టోరేజ్ పెరగదు. కింద స్లూజ్ గేట్స్ ఉంటాయి, మన డ్యామ్ లో కింద ఉంటాయి, అది కనుక వదిలితే కానీ దాంతో పాటు మట్టి వెళ్ళిపోతుంది. తర్వాత డ్రెడ్జింగ్ చేయాలి. ఆ డ్రెడ్జింగ్ చేయడం కూడా పాకిస్తాన్ మనకు పర్మిషన్ ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని చేసుకుంటున్నాం, మనం అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాము, దాన్ని డ్రెడ్జింగ్ చేసుకుంటున్నాము, పైపెచ్చుకొని కొత్త ప్రాజెక్ట్స్ కూడా కట్టుకుంటున్నాము. ఇది నార్మల్ ప్రొసీజర్. నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకుందాము, శ్రీశైలం డ్యామ్ తీసుకుందాము, ఎక్కడైనా ఇదే పరిస్థితి. దేశంలో ఏ డ్యామ్ కి వెళ్ళినా కానీ దానికి సిల్టేషన్ ఉంటుంది, దాన్ని తీస్తారు. అప్పటి ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎప్పుడు పొరపాటున ఎవరైనా దీని కింద ఉన్నటువంటి స్లూజ్ గేట్స్ తెరుస్తారేమో అని దాన్ని సీల్ చేసి పెట్టి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ఎవరు మనకు చెప్పేంత స్థితిలో పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ అసలు వాళ్ళతో మాట్లాడమే మానేస్తాం కాబట్టి వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చుకొని దానివల్ల మనకి ఏం ఇబ్బంది లేదు. ఈ రోజు అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక నన్ను బంకర్లో కూర్చోమన్నారు, నేను చాలా ధైర్యంగా ఇంట్లో కూర్చున్నాను అన్నాడు. అసలు ఆయన ఎవరు పట్టించుకున్నాడు? ఫస్ట్ ఆయన టార్గెట్ ఆ భారతదేశానికి. ఆయన చంపినా ఒకటే, బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. ఆయన ఎవరు? మనకి వీ డోంట్ కేర్ ఫర్ ఆసిఫ్ అలీ జర్దారీ. కానీ ఎవరు భయపడ్డారో అక్కడ? అసీం మునీర్ భయపడ్డాడు. అసీం మునీర్ వెళ్ళి బంకర్లో దాచుకున్నాడు ఆపరేషన్ సింధూరం. ఏ బంకర్లో దాచుకున్నాడో మనకు తెలుసు, కానీ మనం దాన్ని ఎస్కలేట్ చేయదలుచుకోలేదు కాబట్టి దాన్ని టార్గెట్ చేయలేదు. చేయదలుచుకుంటే కనుక అసీం మునీర్ కూడా బతుకుండేవాడు కాదు. మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో మనం వాళ్ళ ఉన్నటువంటి ఆ బంకర్స్ ఉన్నటువంటి న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ పనిచేస్తున్నటువంటి ఆ బిల్డింగ్ ని కొట్టాము. ఆ కిందంతా కూడాను అది 3-4 ఫ్లోర్స్ లోపల పడిపోయి వాళ్ళకు ఉన్నటువంటి న్యూక్లియర్ కేపబిలిటీ, అంటే న్యూక్లియర్ బాంబుని ప్రయోగించగలిగిన సిబ్బంది అందరూ చనిపోయారు. దాన్ని చెప్పేసాం మనం. అసీం మునీర్ చంపడం పెద్ద ఇష్యూ కాదు మనకి. కానీ ఎవరు ఆ దేశాన్ని నడిపిస్తున్నారో, దేశంలో ఎవరికి శక్తి ఉందో, ఎవరు బలవంతుడో అతను భయపడి దాచుకున్నాడు. కాబట్టి నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే నువ్వు ఒకవేళ ఆసిఫ్ అలీ జర్దారీ చనిపోయినా ఇంకోటి పెట్టుకుండేవాడు ప్రెసిడెంట్, అంత మించి ఏమీ లేదు. కాబట్టి అదో తనకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి వీ కెన్ ఇగ్నోర్. పాకిస్తాన్ ఈ రోజు భారతదేశం పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మన శక్తి పాకిస్తాన్ కి చాలా అతీతంగా వెళ్ళింది. ఈ రోజు గల్ఫ్ లో జరుగుతున్నటువంటి, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం మనం చూస్తున్నాము. దీంట్లో దుబాయ్ లో కావచ్చు, కువైత్ లో కావచ్చు, ఖతార్ లో కావచ్చు, ఎన్ని డ్రోన్ దాడులతో వాళ్ళు ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాము. దాన్ని కంపేర్ చేసి ఆపరేషన్ సింధూర్ లో మనం చేసింది చూస్తే కనుక అద్భుతాలు సృష్టించాం. మన మిలిటరీ స్థావరాలకి ఎక్కడ కూడా ఒక స్క్రాచ్ గీత కూడా తాగకుండా మనం కాపాడుకోగలిగాం. అంత అద్భుతంగా మనం దాన్ని కౌంటర్ చేసాం. ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, IACC, దాన్ని మనం అప్పట్లో దాన్ని ఆకాష్ తీర్ అని పిలిచేవాళ్ళం. మోదీ గారు ఇప్పుడు దానికి సుదర్శన్ చక్రాన్ని కొత్త పేరు పెట్టారు. దాన్ని డెవలప్ చేస్తున్నాం 10 ఏళ్లకు. నెక్స్ట్ లెవెల్లో మన ఊర్లలో కూడా ఏమి దెబ్బ తగలకుండా ఉండే దిశగా మనం దాన్ని తీర్చిదిద్దుతున్నాం మనం. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశం గురించి మనం అసలు ఇటువంటి దుశ్చర్యలు చేస్తే మళ్ళీ వెళ్ళి కొడతాం. అంతకు మించి వాళ్ళకి అసలు క్రెడిట్ ఇవ్వడం కానీ, వాళ్ళ స్టేట్మెంట్స్ కి విలువ ఇవ్వడం కానీ చేశామంటే మన స్థాయిని దించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆసిఫ్ అలీ జర్దారీని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటర్నల్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. ఏదో చెప్పాలి కదా, భారతదేశం మమ్మల్ని పీడిస్తోంది, భారతదేశం ఒక రాక్షసి కాఫీర్ దేశము, ఇవన్నీ చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. కానీ మనం మన దేశ భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలో అది చేస్తున్నాం. గతంలో అప్పుడు 1960లో చేసినటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ ఏకపక్షంగా అంతా ఆల్మోస్ట్ రమారమి మనకు వెస్టర్న్ రివర్స్ అన్ని కూడా మనం పాకిస్తాన్కి ఇచ్చేస్తాం. ఈ రోజు నేను కాశ్మీర్ కి చాలా విస్తృతంగా పర్యటిస్తుంటాను. కాశ్మీర్ లో ఎటువంటి నేరేటివ్ ఉందంటే కనుక ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడాను భారతదేశం తీసుకెళ్ళిపోతుంది. మా దగ్గర చాలా అద్భుతంగా నదులు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ మాకు లేకుండా మాకు ఇక్కడ పవర్ కట్స్ ఉంటున్నాయి, అవన్నీ ఢిల్లీను మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని ఒక నేరేటివ్ కూడా బిల్డ్ చేశారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏమీ డ్యామ్ కట్టలేము మనం. పైపెచ్చు ప్రతి సంవత్సరం 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలకు
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మిగతా దేశం నుంచి ఎన్టీపీసీ నుంచి కొనుక్కుంటున్నారు పవర్. ఎందుకు అక్కడ మనం ఏం డ్యామ్స్ కట్టలేము. మనకు ఝేలం నది మీద కానీ, లేదా మనకు చెనాబ్ మీద కానీ, లేదా మనకు సింధు నది మీద కానీ డ్యామ్స్ కట్టలేము. లదాఖ్ వెళ్ళామంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. లదాఖ్లో ఒక్క డ్యామ్ కూడా లేదు. సింధు నది మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటు ఏకపక్షంగా ఇచ్చేసినవి మనం ఇప్పుడు కరెక్ట్ చేస్తుంది. వాళ్లకు ఆ ప్రజలకు నీళ్లు ఉండకూడదని ఎప్పుడు అనట్లేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా ప్రజలే, నది మీద ఆ ప్రజల వారికి హక్కు ఉంటుంది. కానీ మన ప్రజలకు కాదని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏకపక్షంగా చేసినటువంటి ఆ ఒప్పందాన్ని మనం తిరగరాస్తున్నాము. దాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించట్లేదు, సస్పెండ్ చేసిన దాన్ని ఉల్లంఘించట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి డ్యామ్స్ లో సిల్టేషన్ చేస్తున్నాము. దాని నీటి మట్టం పెంచే దిశగా, దాని స్టోరేజ్ కెపాసిటీ పెంచే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కొత్త డ్యామ్స్ ఎంతవరకు మనం యూటిలైజ్ చేయగలమో దాని వరకు చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ రావి, బియాస్, సట్లజ్ ఈ 3 నదులలో 10% మాత్రమే పాకిస్తాన్కి వదలాలి, మిగతా అంతా మనం వాడుకోవచ్చు. సో ఆ 10% కాకుండా చాలా ఎక్కువ వదులుతున్నాం మనం వాటికి. కాబట్టి దానిని కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతనే పెట్టే దిశగా కొత్త ప్రాజెక్ట్స్ పెట్టుకుంటున్నాం. అలాగే చెనాబ్ కూడా ఈ రోజు ఇండస్ రివర్ సిస్టమ్స్ అన్నింటిలో కూడా చెనాబ్ చాలా ఎక్కువ నీళ్లు ఇస్తుంది. ఈ పాకిస్తాన్ ఇటువంటి పిచ్చి వేషాలు వేసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం అడిషనల్ డ్యామ్స్ పడుతున్నాం. సో చెనాబ్ నది యొక్క నీళ్లని ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఎంత నీళ్లు వదలాలో అంత దాని నుంచి డ్యామ్ల నుంచి వదులుతాం మనము. రేపు పాకిస్తాన్ మళ్ళీ మన దేశం మీద ఉగ్రవాద చర్యలు చేస్తే కనుక కట్టేసేటువంటి శక్తి మనం పెట్టుకుంటాం. అంతేగాని వాళ్ళని ఏదో తక్కువ చేయాలని చేయట్లేదు. రేపటి రోజు మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసి భారత పాకిస్తాన్ మధ్యలో చర్చలు నార్మలైజ్ అయినా కానీ కూడా మనం ఆ ట్రీటీకి ఉల్లంఘిస్తూ మనం ఏం చేయట్లేదు.